హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం తేరే ఇష్క్ మే ట్రైలర్ పైన అయితే చేస్తున్నాం. అండ్ ఇది ఆ డైరెక్టర్ తో తాను మూవీ మూడో సినిమా ధనుష్ ది హిందీ ఫిలిం. అసలు ధనుష్ మాత్రమే ఇలాంటి డేట్ చేస్తారో ఏదో మరి తెలియదు. సో ఇది థర్డ్ టైం తనకి అప్పగించి చెప్తున్నాడు లైక్ ఆ డైరెక్టర్ తో. సో ముందు వచ్చింది అతరంగిరే రాజనా. సో ఇది థర్డ్ మూవీ తేరే ఇష్క్ మే. సో ఈ మూడు మూవీస్ లో కామన్ ఏంటంటే ఒక సాంగ్ మాత్రం చాట్ బస్ట్ అవుతుంది. దాంట్లో రంజన సాంగ్, దాంట్లో కూడా అదే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ వస్తుంది. ఇంకా దీంట్లో అయితే తేరే ఇష్క్ మే ఫుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది సాంగ్ అయితే. సో ఇంకా ట్రైలర్ చూద్దాం ఎలా ఉంటుందో. సో మాతో పాటు మీరు కూడా చూసాను గైస్. లెట్స్ గో. जय हिंद सर. ఓకే ఆర్మీనా फ्लाइट लेफ्टिनेंट शंकर. వాయిస్ ఇంకా Still aggressive. Still hungry. You love this image of yours, right? Stop it! अब इतनी सुंदर लड़की का हाथ अगर उठा है तो किसी गाल पे तो पड़ना ही चाहिए. मैं ना तुम एक अच्छा नॉन वायलेंट इंसान बना सकती हूँ. क्यों जवान लड़के की जिंदगी बर्बाद कर रही हो मैडम? मैं प्यार में पड़ गया तो दिल्ली पुखरूंगा. చెప్తున్నా అరిజిత్ సింగ్ మ్యూజిక్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది. అసలు मोहब्बत में समझदारी की आदत होती है. ఓకే And I didn't know how to explain it that. हम ना शादी कर लेते हैं जल्दी से. मैं ऐसे लड़कों की साइकोलॉजी जानती हूँ. जब वो लड़कों को शादी के जोड़े में देख लेते हैं ना तो वो चले जाते हैं. मैंने कहा था मैं प्यार में पड़ गया तो पूरी दिल्ली फूंक दूंगा. కనిపించలేదురా. मर जाओ बे पंडित. ఏ హీరో పడుతున్నా मृत्यु है, मुक्ति नहीं. मुक्ति के पीछे भाग मत. अपने इश्क में इतना जल कि मुक्ति खुद तेरे पैरों में गिर के भीख मांगे कि स्वीकार करो मुझे. मेरा जी उब गया है इस बेचौध प्यार से. मुझे बस लड़ना है. ఏం రాత్రులు ట్రైలర్ మాత్రం అసలు ట్రైలర్ ఎట్లా ఎక్కడి నుంచి ఎట్లా పోయింది అసలు. వేరే లెవెల్ ఉంది ట్రైలర్ మాత్రం. అసలు ఫస్ట్ హీరోని లవ్ చేసి మళ్ళీ వేరే వాళ్ళని లవ్ చేసి అసలు ఆ మూవీస్ అలానే ఉంటాయో లేకపోతే వాళ్ళు అలా తీస్తారో అసలు అర్థం కావట్లేదు. అండ్ అరిజిత్ సింగ్ వాయిస్ గురించి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఆ వాయిస్ వింటే అలానే ఏ చిన్న పిల్లోడైనా అసలు ఆ మ్యూజిక్ అడిక్ట్ అయిపోతాడు. అలా పాడతాడు. ఆ వాయిస్ వాయిస్ అట్లా రాగానే గూస్ బంప్స్ వస్తాయి. నిజం.
సో మేము అరిజిత్ సింగ్ కి ఐ మీన్ ఆ సాంగ్స్ అలాంటివి ఇస్తాడు. ప్రతి సినిమాకు ఒక సాంగ్ ఉందంటే చాలు. దానికి తోడు యాడ్ రెహమాన్ మ్యూజిక్ కూడా యాడ్ అయింది. పీక్స్ లో ఉంది మ్యూజిక్. ఇంకా నెక్స్ట్ ధనుష్ బా అసలు సౌత్ నుంచి నార్త్ వరకు ఏదైనా హీరో ఉన్నాడు అంటే అది ధనుష్. ఎక్కడైనా ఏ లెవెల్ అయినా, ఇప్పుడు హాలీవుడ్ లో కూడా తీశాడు, ఎక్కడైనా సర్వైవ్ అయ్యేటట్టు. ఐ మీన్ ఎక్కడున్న ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నాడు, లేకపోతే అవే వెతుక్కుంటే ఇతనికి వస్తున్నాయో అర్థం కావట్లేదు. సో మంచిగా తీస్తున్నాడు మూవీస్ అయితే. సో ఇది థర్డ్ మూవీ, అది లవ్ మూవీ. సో ఇది అసలు స్క్రిప్టే కొత్తగా ఉంది. ఎలా ఉంటుందో ఏందో అసలు చూడాలా. అండ్ 28 నవంబర్ అయితే రిలీజ్ ఉంది మూవీ. అండ్ ఇంకా తినతో పాటు హీరోయిన్ కూడా అసలు తినే యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది నిజంగానే. అంటే ఊరికే వేరే లెవెల్ ఉందని కాదు, అసలు ఆ సీన్స్ ఒకటి ఏమైనా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. అసలు వాళ్ళిద్దరు మధ్యన ఎమోషన్ కూడా అలానే చూపించారు డైరెక్టర్. అండ్ బ్రేకప్ తర్వాత అంతా ఆల్కహాల్ అడిక్ట్ అయిపోవడం. సో మీరు చూసారా, మీకెలా అనిపించింది? మాతో చూసారు కదా. సో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ రాసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.